ప్రస్తుతం దేశంలో నడుస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అంటే కాక్రోచులు బొద్దింకలని ఈ పదం దేశంలో ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. చాలామంది ప్రముఖులు కూడా కాక్రోచుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో కాక్రోచుల ప్రస్తావన తీసుకొని వచ్చేసి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధంగా పేపర్లు లీక్ చేసుకుంటూ ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష నిర్వహణ అస్తవ్యస్తంగా చేసుకొని ఈ విధంగా పోస్టులు అమ్ముకొని మళ్ళీ పైగా అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి అడిగిన వాళ్ళ మీద బెదిరించి దబాయింపులు చేసి వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇష్టరీతిని చెలరేగిపోతే మాత్రం అసలే జంజీ యుగము. కాక్రోచులు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పటికే దేశంలో కాక్రోచులు బయలుదేరాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచులు పుట్టుకొస్తాయి. తర్వాత ఇక మీకు చెప్పుకోవడానికి ఏముండదు. కాక్రోచులు ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు చేస్తాయి. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అంతగానం పౌరులు చైతన్యం అవుతారంటారా? సంతోషం, ఖచ్చితంగా అవ్వాలి. అయితే సంతోషం. చైతన్యమై ఎవరి మీద కక్ష తీర్చుకోవడమో ఎవరినో నిందించడం ఏం చేయక్కర్లే. ఇప్పుడు ఈ డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఇవే ఉన్నాయి. ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నటువంటి దుర్గయ్య అనే వ్యక్తికి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇంటర్ కాలేజీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తేనే ఉద్యోగం, ఆ సర్టిఫికేట్ మీద బేస్ చేసి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అన్న ప్రశ్నకి సమాధానమే కదా ఎవరైనా అడుగుతూ ఉన్నది. జగన్ ఇదే దాంట్లో చెప్పారు. ఆయన గోల్డ్ మెడల్ బదులు సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశారట, అందుకు ఇవ్వలేదంట. వాళ్ళ సమాధానం అట్లుంది. అరే సిల్వర్ మెడలే కానీ నువ్వు ఇంటర్ కాలేజీ పార్టిసిపేట్ సర్టిఫికేట్తో ఉద్యోగం ఇచ్చినప్పుడు నేషనల్ లెవెల్లో సిల్వర్ మెడల్ పొందితే ఎందుకు ఉద్యోగం ఇవ్వలే? పోనీ ఆయనకు ఆ సర్టిఫికేట్ మళ్ళీ ఇచ్చి సర్టిఫికేట్ చూపించి ప్రూవ్ చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఉద్యోగం ఇచ్చి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా 5 ఏళ్ల తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకో అని చెప్పి నువ్వు సడలింపు ఇచ్చావే, మరి వెనక కనీసం మళ్ళీ నువ్వు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ చూపించని చెప్పి ఎందుకు సడలింపు ఇవ్వలే? ప్రశ్నలే కదా. ఏ దుర్గయ్యకో నీకో నాకు ఇంకోరికో కాదు, ఎవరికి అన్యాయం జరగొద్దు కదా. సో మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట కూడా కాక్రోచుల ప్రస్తావన రావడమే కాదు. ఆయన అన్నారు, నేను కూడా ఒక కాక్రోచ్ని ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రశ్నించడమే కాక్రోచ్ అంటే. పారదర్శకత ఆశించడమే, జవాబుదారీతనాన్ని కోరుకోవడమే, పాలకుల్లో జవాబుదారీతనం ఉండాలి అని చెప్పి డిమాండ్ చేయడమే. ఎవరికి అన్యాయం చేయొద్దు, విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు, మహిళలకు అన్యాయం చేయొద్దు, పేదలకు అన్యాయం చేయొద్దు, బడుగులకు అన్యాయం చేయొద్దు, రైతులకు అన్యాయం చేయొద్దు, ఈ విధంగా కోరడమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఒక కాక్రోచ్ని ఆంధ్రప్రదేశ్లో అన్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచులు బయలుదేరాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందబ్బా స్వామి.